ద ఇన్విటేషన్ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజు నేను సైలెంట్ గా ఉందాం అనుకున్నా, బట్ మూవీ వచ్చేసరికి స్టార్ట్ చేశా. ఇది ఒక హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 2022లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరింది, చాలా నచ్చింది. సౌండింగ్ అయితే అదిరింది భయ. 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. ఒక చోట ఎక్స్పోజింగ్ ఉంది, ఇంకొక దగ్గర రొమాంటిక్ సీన్ ఉంది. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. ఈ మూవీని ఇండియన్ కరెన్సీలో 85 కోట్లతో తీశారు. 325 కోట్లు వసూలు చేసింది. కమర్షియల్ గా మంచి సక్సెస్ అయింది. క్రిటిక్స్ మాత్రం ఈ మూవీని మెచ్చుకోలేదంటప్పుడు. మరి చూసాక నాకు ఎలా అనిపించింది క్లియర్ గా చెప్తా. అందుకన్నా ముందు హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగాది రోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అదే నాకు చాలా పెద్ద పండుగ అన్నమాట. సరే, ముందుగా బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, మన హీరోని యొక్క మదర్ చనిపోయింది. ఎవరూ లేరని ఫీల్ అవుతున్న టైంలో తనకు ఒక పర్సన్ పరిచయం అవుతాడు. తన రిలేటివే, కానీ ఎప్పుడు చూడలేదు తను. అతను పరిచయం అవుతాడు, ఒక మ్యారేజ్ కి ఆహ్వానిస్తాడు. హీరోయిన్ వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళడమే గానీ రిటర్న్ రావడం అంటూ ఉండదన్నమాట. అక్కడ చాలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు చస్తూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ మిస్టరీ ఏంటి, అక్కడ నుండి హీరోయిన్ సేఫ్ గా బయట పడుతుందా లేదా, ఇదంతా మూవీలో చూస్తారు. మరి మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ ట్రైలర్ చూసి నేను ఏదో రేంజ్ లో ఊహించుకున్నా గానీ ఆ రేంజ్ లో లేదు. జస్ట్ బిలో యావరేజ్ లో లా సింపుల్ ప్రెడిక్టబుల్ హర్రర్ థ్రిల్లర్. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి ట్రై చేస్తామంటే మీ ఇష్టం. హర్రర్ మూవీస్ నార్మల్ గా ఉన్న పర్లేదు అనుకునే వాళ్ళకి జస్ట్ ఓకే అనిపిస్తుంది. వాళ్ళందరికీ 1 time వాచబుల్. మరీ బ్యాడ్ గా అయితే ఏం లేదు. ఈ మూవీ ఎవరైనా చూడాలంటే దీని ట్రైలర్ అయితే అస్సలు చూడొద్దు. ఎందుకంటే దాంట్లోనే మొత్తం చూపించారు. చూస్తే పెద్ద మజా అయితే ఉండదు. మూవీ హర్రర్ కాన్సెప్ట్ గానీ పెద్దగా భయపెట్టే హర్రర్ సీన్స్ అంటే ఏమీ లేవు. మిస్టరీ కూడా ఏం లేదు. ఒక 3 జంప్ స్కేర్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. క్లైమాక్స్ ఆ రాక్షసుడితో ఫైట్ అంతే. అది కూడా చాలా సింపుల్ గా తొందరగా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మూవీ స్టెప్ బై స్టెప్ అలా బిల్డ్ చేసుకుంటూ బాగానే వచ్చారు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఓకే. హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళడం, అమ్మాయిల మీద ఏదో అటాక్ చేయడం, వాళ్ళు చనిపోవడం, కొంచెం వైలెన్స్, కొంచెం మిస్టరీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆ మిస్టరీ రివీల్ అయిపోయాక అక్కడ నుండి ఏమీ లేదు. సెకండ్ హాఫ్ కొంచెం సర్వైవల్ థ్రిల్లర్ లో అనిపించిన. క్లైమాక్స్ ఏదో ఊహించుకుంటే సింపుల్ గా ఎండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే, మిగతా అమ్మాయిలు చాలా మంది మిస్ అవుతూ ఉంటారు, కానీ అక్కడ మిగతా స్టాఫ్ కి తెలియపోవడం, సైలెంట్ గా ఉండడం, వాళ్ళు ఏమి పట్టించుకోకుండా, ఇదంతా ఏమో కొంత లాజిక్ గా లేదు. క్యారెక్టర్స్ వైజ్ నటాలి ఎమాన్యుయల్ ఆల్రెడీ పరిచయమే. ఈ అమ్మాయి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, మేజ్ రన్నర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మిస్ యాండీ క్యారెక్టర్ లో ఉంది. తన పర్ఫార్మెన్స్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. టెక్నికల్ వాల్యూస్ మాత్రం ఈ మూవీలో చాలా బాగున్నాయి. ఇన్విటేషన్ ఫైనల్ గా ద ఇన్విటేషన్ నన్ను బాగానే ఆహ్వానించారు, కానీ ఫుల్ మీల్స్ పెడితే బాగుంది భయ్య. మరి ఓవరాల్ ఈ మూవీకి మా ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నెక్స్ట్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు హ్యాపీ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బై.